పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నూతన క్రిమినల్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాయి. ఇండియన్ పీనల్ కోడ్ మార్పులకు సంబంధించి ఈ 3 బిల్లుల స్వరూపం ఏంటి? కేంద్రం ఏం ఆశించి ఈ బిల్లులను ప్రవేశపెట్టింది? కేంద్రం కేవలం జాతీయ అంశాల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెనుక అసలు రహస్యం ఏంటి? దేశద్రోహం, ఉగ్రవాదం వంటి అంశాలపై ఉక్కుపాదం మోపాలంటే భారతీయ శిక్షణ స్మృతిలో బలమైన చట్టాలు తప్పనిసరిని కేంద్రం భావించిందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చారిత్రాత్మక సంఘటనలు ముడిపడున్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని సర్వత్రా కాపాడుకోవాలంటే చట్టాలు బలంగా ఉండాలని మేధావులు లా కమిషన్ ఆఫ్ ఇండియా సిఫారసులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాల అమలుకు పూనుకుంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టిన 3 నూతన క్రిమినల్ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. पार्लियामेंट ऑफ यूनाइटेड किंगडम का जिक्र है, प्रोविंशियल एक्ट का जिक्र है, नोटिफिकेशन बाय द क्राउन रिप्रेजेंटेटिव जिक्र है, लंदन गैजेट का जिक्र है, ज्यूरी और बैरिस्टर का जिक्र है जो हमारे यहाँ कब के चले गए, लाहौर गवर्नमेंट का जिक्र है, कॉमनवेल्थ के प्रस्ताव का जिक्र है, यूनाइटेड किंगडम ऑफ ग्रेट ब्रिटेन एंड आयरलैंड पार्लियामेंट का जिक्र है, हर मेजेस्टी और बाय द प्रीवी काउंसिल ऐसे हर जगह रेफरेंस दिए हुए हैं. कॉपीज एंड एक्सट्रैक्ट्स कंटेंट इन द लंदन गैजेट, इसके आधार पर एक कानून को बनाया गया है. पोजेशन ऑफ द ब्रिटिश क्राउन, इसका भी जिक्र आज भी है. कोर्ट ऑफ जस्टिस इन इंग्लैंड, इसका भी जिक्र 33 से ज़्यादा जगहों पे है. हर मेजेस्टी डोमिनियंस का इस अधिनियम के अंदर ढेर सारे जिक्र है. टोटल 475 जगह ये गुलामी की निशानियों को समाप्त कर आज हमने एक नया कानून मान्यवर लेकर आए. చట్టాలు బలంగా ఉంటేనే నేర వ్యవస్థను అరికట్టే మార్గం సుగమం అవుతుంది. అయితే న్యాయ వ్యవస్థలోని కొన్ని సెక్షన్లలో లొసుగుల కారణంగా నేరస్తులు తప్పించుకోవడానికి తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరగాలంటే ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ పీనల్ కోడ్ మార్పులకు సంబంధించిన 3 బిల్లుల నిబంధనలపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో ఏకంగా కేంద్రానికి 3200 సూచనలొచ్చాయి. కేవలం ఈ 3 బిల్లుల నిబంధనలు చదవడానికే 158 సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇంత సుదీర్ఘమైన పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల ఆమోదానికి విశేష కృషి చేసింది. टोटल 313 बदलाव है मान्यवर, और मैं इतना कह सकता हूं कि हमारी न्यायिक दंड प्रक्रिया क्रिमिनल जस्टिस सिस्टम के अंदर आमूल चूर परिवर्तन होगा और सबको ज़्यादा से ज़्यादा 3 साल के अंदर न्याय होगा. मान्यवर, इसमें पुलिस अधिकारियों को भी जवाबदेह किया है, वकीलों को भी जवाबदेह किया है और न्याय करने वाले के लिए भी मर्यादाएं रखी. इसमें महिलाओं का और बच्चों का विशेष ध्यान दिया गया है. अपराधियों को सजा हो इसकी चिंता की गई है और पुलिस अपने अधिकारों का दुरुपयोग न कर पाए ऐसा भी है. इसके अंदर राजद्रोह जैसे कानूनों को एक और हम निरस्त कर रहे हैं, तो दूसरी ओर धोखा देकर महिला का शोषण करने वाले और मॉब लिंचिंग जैसे जघन्य अपराध करने वालों को दंडित करने का भी प्रावधान है. एक और हमने राजद्रोह को रिपील किया है, दूसरी ओर संगठित अपराध और टेररिज्म पर नकेल कसने का काम भी हमने किया है. मान्यवर, मैं मानता हूं कि तीनों संहिता अपने आप में संपूर्ण है, परिपूर्ण है. క్రిమినల్ చట్టాల సవరణల బిల్లులు పౌర హక్కులను ప్రమాదంలో పడేస్తాయనే వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశద్రోహం చట్టాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలని
ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు దీని కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124A ఈ సెక్షన్ను ప్రస్తుతం భారత న్యాయ కమిషన్ సమీక్షిస్తుందని సమాచారం. మూక హత్యల కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసేందుకు చట్టాలు బలంగా బిగుసుకుంటున్నాయి. జాతి, కుల, సంఘం, మత విశ్వాసాలతో మూక దాడులకు తెగబడి సామూహిక హత్యలకు పాల్పడితే నూతన చట్టాల ద్వారా సమూహంలోని ప్రతి సభ్యునికి మరణశిక్ష విధించే వేలుంది. మతాల మారణ హోమాలను నియంత్రించేందుకు ఈ చట్టం మార్పుకు దోహదపడుతుందని న్యాయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కోసారి యావజ్జీవ కారాగార శిక్ష లేదా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడుతుందని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎవరైనా ఎక్కడ్నుంచైనా 0 ఎఫ్ఐఆర్ దాఖలు చేయొచ్చని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. నేరం చేసి విదేశాలకు పారిపోయిన వాళ్లు 90 రోజుల్లో కోర్టులో లొంగిపోవాలి. అలా లొంగిపోకపోతే ప్రభుత్వ న్యాయవాది కేసును వాదించి తీర్పును సైతం ప్రకటిస్తారు. అంతేకాదు తీర్పు అనంతరం విదేశాల నుండి తీసుకొచ్చి నేరుగా ఉరిశిక్ష అమలు చేస్తారు. అరెస్టైన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో నియామకం జరగనుంది. అంతేకాదు ఆర్థిక నేరం చేసిన వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు మళ్లించే విధంగా నూతన చట్టాలు బలపడుతున్నాయి. మొత్తంగా చూస్తే కేంద్రం ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్ట సవరణ బిల్లుల మార్పులు చేర్పులతో బీజేపీ ప్రభుత్వం యావత్ దేశ ప్రజలు తమ వైపు చూసేలా కేవలం జాతీయ అంశాల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దేశద్రోహం, ఉగ్రవాదం వంటి అంశాలపై ఉక్కుపాదం మోపాలంటే భారతీయ శిక్షా స్మృతిలో బలమైన చట్టాలు తప్పనిసరని బీజేపీ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఆ దిశగానే పూర్తి ప్రయత్నాలు చేస్తోంది.